జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభలో అనుమతి వచ్చింది. అయితే అనుకూలంగా 269 మంది ఓట్లు వేయగా వ్యతిరేకిస్తూ 198 మంది ఓట్లు వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. అరుణ్, బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది ఓట్లు వేయగా వ్యతిరేకిస్తూ 198 మంది ఓట్లు వేశారు. అయితే మెజారిటీ ఎంపీలు బిల్లును ప్రవేశపెట్టేందుకు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకే మద్దతిచ్చారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే దానిపై వివరణ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదు, ఇదేమీ కొత్తది కాదు, ఆల్రెడీ స్వీడన్, జర్మనీలో కూడా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయని కూడా అర్జున్ మేఘ్వాల్ చెప్పడం జరిగింది. అయితే మొదట ఏదైతే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరిగిందో తదుపరి బ్యాలెట్ విధానంలో కూడా ఓటింగ్ నిర్వహించారు. ఈ బ్యాలెట్ విధానంలో 269 మంది అనుకూలంగా ఓట్లు వేస్తే వ్యతిరేకిస్తూ 198 మంది తమ మద్దతు తెలిపారు. మెజారిటీ ఎంపీలైతే బిల్లులు ప్రవేశపెట్టడంపైనే తమ అభిప్రాయం తెలియజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. పార్లమెంట్లో ఈ బిల్లుపై కీలకమైనటువంటి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 129వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లుకు ప్రవేశపెట్టడానికి లోక్సభలో ఆమోదం తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడంపైనే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. ఒకవైపు అధికార పక్షము, మరోవైపు విపక్షాలు ఇరువురు కూడా బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా కీలకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ బిల్లు అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు, అంతకుముందు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు, వీటితో పాటుగానే 1983కు ముందు ఉన్నటువంటి పరిస్థితి, దాని కొనసాగింపుగా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మారినటువంటి పరిణామ క్రమంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఒకేసారి ఎన్నికల విధానానికి కాకుండా విడివిడిగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి తొలగించి తిరిగి మరొకసారి దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని అసెంబ్లీలకు, అదేవిధంగా లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమయ్యామని, ఇందుకు అనుగుణంగానే చట్ట సవరణ తీసుకొస్తున్నాం తప్ప కొత్తగా తాము తీసుకొస్తుంది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సభలో స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సెక్షన్ 7కి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవాలి, ఎంతకాలం ప్రభుత్వం కొనసాగించుకోవాలనేది ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి స్వతంత్రమైనటువంటి హక్కు. అటువంటి హక్కులను కాలరాసి ఇప్పుడు ఈ రాజ్యాంగపరమైనటువంటి సవరణ ద్వారా రాష్ట్రాలకు నియంత్రణ విధించడం అనేది సరైన చర్య కాదు అని చెప్పి విపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వివిధ రకాల అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలన్నీ కూడా ఏకాభిప్రాయంగా బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము, అయితే ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి తలంపుతో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ, ఉభయ సభల సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ తప్పనిసరిగా నియమించాల్సిందే అని చెప్పి కూడా డిమాండ్ చేశాయి. మొత్తం మీద చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు ప్రకారం చూసుకుంటే జమిలి ఎన్నికలకు కేంద్రం తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్తూనే, ఎన్నికల సంఘంకి పూర్తి స్థాయిలో అధికారాలు తాము ఇవ్వడం లేదు అని చెప్తూనే ఈ మొత్తం ప్రక్రియను దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థీకృతంగా చేయడానికే తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. ఈ బిల్లు ప్రకారం చూసుకుంటే బిల్లులో ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనసాగాలి. ఒకవేళ ఆ ప్రభుత్వం కొనసాగని పక్షంలో, ఒకవేళ ఆ ప్రభుత్వంలో ఏవైనా పొరపొచ్చాలు వచ్చి ప్రభుత్వం మారాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే మిగిలిన కాలానికి అనుగుణంగానే, మిగిలిన కాలానికి మాత్రమే ప్రస్తుతం రాజ్యసభలో, అదేవిధంగా లోక్సభకు సంబంధించి
అసెంబ్లీలకు సంబంధించి కౌన్సిల్కి సంబంధించి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే వ్యక్తి ఎంతకాలం అయితే సభలో సభ్యుడిగా కొనసాగుతారో అదే రకమైనటువంటి విధానాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో లోక్సభ అసెంబ్లీలకు దాన్ని అన్వయించే విధంగా నివృత్తి చేసే దాన్నే పూర్తి స్థాయిలో అనుసరించే విధంగా ఒక వ్యవస్థను తీసుకురావడం కోసమే తాము ప్రయత్నం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ద్వారా స్పష్టం చేసింది. అంటే ఒకసారి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూలిపోయినట్లయితే మిగిలిన 3 ఏళ్ల కాలానికి మాత్రమే తదుపరి ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్లకు అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభకు అదేవిధంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగటమే ప్రధానమైనటువంటి అంశము. మధ్యలో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి ప్రభుత్వాలు కానీ లేదా మారినటువంటి ప్రభుత్వాలైనా మిగిలిన కాలానికి మాత్రమే ఉంటాయి. ఆ పూర్తి స్థాయి 5 ఏళ్లు పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలు జరగటానికే ఈ ప్రక్రియను తీసుకొస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇది పూర్తి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధము, సెక్షన్ 7లో పేర్కొన్నటువంటి అంశాలకు కానీ అదే సందర్భంలో గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ దాంతోపాటుగానే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి అనేక బిల్లుల విషయంలో ఎన్జేఏసీ బిల్లు కానీ అదే సందర్భంలో ఎన్నికలకు సంబంధించి గతంలో తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ విషయంలో కానీ సుప్రీంకోర్టు పూర్తి వ్యతిరేకించింది. ఆ బిల్లులనే పూర్తి స్థాయిలో కొట్టివేసింది. అటువంటి పరిస్థితి దీనికి రావద్దు. పార్లమెంటుకు ఉన్నటువంటి సర్వాధికారాల నేపథ్యంలో పార్లమెంటును ప్రశ్నించేటువంటి పరిస్థితి, మరోసారి సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు వేయించుకునేటువంటి పరిస్థితి రాకూడదు అనే తాము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, బిల్లు ప్రవేశపెట్టడమే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి విపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాలా లేదా అనేటువంటి విషయంలో కూడా విపక్షాలు ఓటింగ్కు డిమాండ్ చేశాయి. తొలిసారి కొత్త పార్లమెంటు భవన నిర్మాణం తర్వాత తొలిసారి కొత్త పార్లమెంట్లో పూర్తి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం జరిగింది. ఈ ఓటింగ్ విధానంతోనే విపక్షాలకు 220 ఓట్లు, అధికార పక్షానికి 220 ఓట్లు, విపక్షానికి 160, మొత్తం 369 ఓట్లతో ఈరోజు ఎన్నిక జరిగింది. ఓటింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 ఓట్లు రావడంతో బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తదుపరి ప్రక్రియ జేపీసీకి పంపటమా లేదు లోక్సభలో తదుపరి చర్చను కొనసాగించడమా అనే విషయం పైన తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మరోసారి లోక్సభలో చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి చర్చలో కూడా జేపీసీకి పంపడానికి తాము సిద్ధంగా ఉన్నామని జేపీసీకి పంపడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బిల్లు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా స్పష్టం చేశారు. సో తొలుత బిల్లును సభలో ప్రవేశపెట్టడం పైన జరిగినటువంటి ఓటింగ్లో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు తదుపరి ప్రక్రియలో ప్రభుత్వం జేపీసీకి పంపటమా అనేటువంటి విషయం పైన మరోసారి చర్చ జరుగుతుంది. ఆ తర్వాతే జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి పంపడం పైన మరోసారి నిర్ణయం జరగబోతోంది. ఓవర్ టు స్టూడియో.